నారా లోకేష్ సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకు అన్న చర్చ సాగుతోంది. ఎన్నికలకు ఏడాదిన్నర వరకు ముందు యువగళం పేరుతో పాదయాత్రను చేపట్టిన నారా లోకేష్ ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి శంఖారావం సభలు నిర్వహించారు. అవి కొన్ని జిల్లాలలో సాగాయి. ఇక ఎన్నికల ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ చేస్తారు అని అనుకుంటున్న తరుణంలో లోకేష్ మాత్రం కేర్ ఆఫ్ మంగళగిరి అన్నట్లుగా ఉన్నారు. ఆయన కనీసం టీడీపీ కూటమి సభలలో కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఈ సభలలో చంద్రబాబు, పవన్ మాత్రమే ఉంటున్నారు. లోకేష్ ఎందుకు స్టేట్ వైడ్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు అన్న చర్చకు తెరలేస్తోంది. అయితే మంగళగిరిలో ఈసారి లోకేష్ కి అత్యంత ప్రతిష్టాత్మకం కాబట్టి ఆయన అక్కడ ఉంటూ ప్రచారం చేసుకుంటున్నారు అని అంటున్నారు. అక్కడి నుంచే ఆయన ట్విట్టర్ కి పని చెప్పి విమర్శలు చేస్తున్నారు తప్ప మంగళగిరి పొలిమేరులు దాటి రావటం లేదు. దాన్ని వైసీపీ నేతలు అయితే మరొక రకంగా చెబుతున్నారు. మంగళగిరిలో టైట్ పొజిషన్ అక్కడ ఉండటంతోనే లోకేష్ ఆ గడప దాటి రాలేకపోతున్నారు అని ఎద్దేవా చేస్తున్నారు. తన ఒక్క సీటు చూసుకునే లోకేష్ రాష్ట్ర నాయకుడు ఎలా అవుతారని అంటున్నారు. అయితే టీడీపీ వ్యూహం ప్రకారమే లోకేష్ ని మంగళగిరికి పరిమితం చేసింది అని అంటున్నారు. లోకేష్ వస్తే ఆయన మీద వైసీపీ నేతలు విమర్శలు ఎక్కువ పెడతారు అని, చంద్రబాబు కాదు లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అని కూడా కొత్త ప్రచారానికి తెరతీస్తారని అంటున్నారు. నిజానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఈసారి ఎన్నికలు లోకేష్ భవిష్యత్తు కోసమే అన్నమాట కూడా ఉంది. టీడీపీ అధికారంలోకి వస్తే కనుక 5 ఏళ్ల పాటు చంద్రబాబు పాలిస్తారా అన్న డౌట్లు కూడా వ్యక్తం చేసేవారు ఉన్నారు. లోకేష్ కి మధ్యలో పట్టాభిషేకం చేస్తారు అని రూమర్స్ కూడా పాస్ చేస్తున్న వారు ఉన్నారు. దాంతో లోకేష్ ని కేవలం ఎమ్మెల్యే అభ్యర్థిగా చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. మరోవైపు చూస్తే కనుక టీడీపీ, జనసేన, బీజేపీలతో కలిసి పోటీ చేస్తోంది. మిత్రుల మధ్య పొరపచ్చాలు రాకుండా చూసుకోవడానికి సైతం ఇలా చేస్తోంది అని అంటున్నారు. లోకేష్ కూటమి మీటింగులలో ఉండే భావి నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తారని, దానివల్ల కూటమిలో మిత్రులు కూడా నొచ్చుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. దాంతో ఈ విధంగా వ్యూహాత్మకంగానే చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే గడిచిన 2 నెలలుగా లోకేష్ ఎక్కడా కూడా రాష్ట్ర స్థాయి సభలలో కనిపించడం లేదని గుర్తు చేస్తున్నారు.